ఇప్పుడు పరాభవనామ సంవత్సర ఫలితాలు చెప్పుకోవాలి. మార్చి నెల 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు గురువారం నుంచి యుగాది కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మళ్ళీ మార్చి చివరి దాకా ఈ సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సర ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. 2026 సంవత్సరం 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి చివరి రాశి. మార్చి 19 నుంచి 2026 మార్చి 19 నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరం 2027 మార్చి వరకు కూడా ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. మరి ఈ మీనరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మీనరాశికి 14 ఆదాయం 11 ఖర్చు. అయితే ఈ రాశి వాళ్ళకు కూడా చెప్పాలంటే, మరి ఈ మీనరాశికి జన్మంలో శని ఉన్నాడు. ఇప్పటికీ మరి 3 సంవత్సరాలన్నర ఏలినాటి శని జరిగిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు శని పూర్తిగా బాగా ఉన్నాడు, ఎక్కువగా చెడుగా ఉన్నాడు. మరి ఇంకా సంవత్సరం 6 మాసాలు విపరీతమైన దండగమాన ఖర్చులు. ఎక్కడ చేయబెట్టినా నీళ్లు ఉన్న చోట నిప్పు తయారవుతుంది. నీళ్లున్నాయి కదా అని వేలు పెడితే నిప్పై కాలుతుంది. ఇట్లా సమస్యలు బాగా విపరీతంగా, ఇబ్బందులు కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత అయినా జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార తీసుకుని వెళ్ళి పుట్టల దగ్గర వేయాలి. ఇది కాకుండా మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ప్రతిరోజు శనికి ప్రదక్షిణ చేయండి. సోమవారం రోజు ఈశ్వరుడికి అభిషేకం మారేడు దళాలతో పూజ చేయండి. శనివారం నువ్వుల నూనెతో అభిషేకం, నల్ల నువ్వులతో పూజ, ఇవన్నీ కూడా చేసుకోండి. ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళలా కూడా సూర్యుడికి నమస్కారం చేయండి. మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టబాకండి, భార్యని బాధ పెట్టబాకండి. ఎప్పుడు కూడా మంచి పనులు చేయాలి. ఈ కష్ట టైంలో మనం ఎంత మంచి పనులు చేస్తామో అంత మేలు జరుగుతుంది. మీరు బాగుండాలి, సుఖంగా ఉండాలి అనేట్లయితే నేను చెప్పినవి పూర్తిగా పాటించాలి. అట్లా పాటిస్తేనే మీరు అన్ని విధాలా బాగుంటారు. ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ మీన రాశి కూడా ఆదాయం 14, 11 ఖర్చు ఉంది. దీన్ని సక్రమంగా ఉండాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ప్రతి వాళ్ళు కూడా జాతకం చూపించుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది. యుద్ధాలు రావడానికి ఎక్కువగా ఉంది. ఎక్కువ ఎండలు, ఎక్కువ వర్షాలు, ఇటువంటివి కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గాలితో కూడిన వర్షాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చాలా భీభత్సాలు జరగడానికి బాగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీరు తగినటువంటి శాంతులు చేసుకుంటే మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి. ఈ సంవత్సర ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే, ఇప్పుడు మేషరాశి ఉంది. ఈ మేషరాశి ఎట్లా ఉందంటే, మేషరాశికి ఆదాయం 11, ఖర్చు 5. ఆదాయంలో మిగిలేదు కొంచెం ఎక్కువగా కనపడుతుంది. అయితే ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా రవి, కుజుడు, బుధుడు, రాహువు, తర్వాత శుక్రుడు, 5 గ్రహాలు బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకి వివాహం కావడానికి ఖచ్చితంగా వివాహం కావడానికి అవకాశం ఉంది. కానీ వివాహం చేసుకోవాలి అంటే మీ పెద్దవాళ్ళ నిర్ణయం, తర్వాత మీ ఇద్దరు కలిసిందా లేదా జాతక రీత్యా చూసుకొని వివాహం చేసుకోండి. అట్లా కాకుండా తొందరపాటుగా ప్రేమ వివాహాలు కానీ సరిగ్గా చూడకుండా చేస్తే ఇబ్బంది పడతారు. ఇప్పుడు జరిగే వివాహాలను కూడా ఎట్లా ఉన్నాయంటే, జాగ్రత్తగా చూస్తేనే కాపురాలు నిలబట్టలేదు. కాబట్టి బాగా వివరంగా చూసుకొని చేసుకోవాలి. ఒకటి, ఈ రాశికి 11ంట రవి, కుజుడు, బుధుడు, రాహు ఉన్నారు. బుధుడు, రవి కలిసి ఉండటంలో అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. బుధాదిత్య యోగం అంటారు. ఈ రాశి వాళ్ళు ఇళ్ళు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుక్కోవాలని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మీరు కొనుక్కోవాల్సిన భూమి ఏదైనా కొనుక్కోగలుగుతారు. రాహు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి రాహు బాగుండటం చేత ఏమవుతుందా అంటే, మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. అంతకుముందు ఎప్పుడో ఎవరికో ఇచ్చి రాక, లేకపోతే ఎవరికో ఇచ్చి కోర్టుకెక్కి అవి రావనుకున్న ఆశలు వదులుకున్నవి ఎవరైనా కబ్జా చేసి
మీకు రాదనుకున్నవి కూడా తిరిగి రావడానికి అవకాశం బాగా ఉన్నది. అయితే ఈ రాశి వాళ్ళకు ఉన్న పరిస్థితి ఏమిటి? ఈ మేషరాశికి శని ద్వాదశంలో ఉన్నాడు. ఏలినాటి శని ప్రారంభమైంది. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి. రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. కాబట్టి మిగతా గ్రహాలు ఎట్లాగన్నా ఉండనండి, రాహువు, కేతువు, శని ఈ 3 కూడా పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల మధ్యలో అన్ని గ్రహాలు పట్టము. శని ఏలినాడు శని ప్రారంభమైంది, సంవత్సరం అయింది, ఇంకా 6 సంవత్సరాలన్నర ఏలినాడు శని ఉంది. కాబట్టి మీకు చాలా మంచి అని చెప్తా కదా, ఆ మంచిని మీరు ఉపయోగించుకోవాలనుకునేటట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీకు ఉన్న దోషాలు పోవటానికి తగిన శాంతి చేసుకోండి. అట్లా చేసుకుంటే మీకు వచ్చే ఆదాయం, ఖర్చు అంతా కూడా నిలబడుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.